హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది ఈ వీడియో పూర్తిగా వివరిస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మళ్ళీ ఎలక్ట్రిషన్కి వెళ్తుంది, వాళ్ళకి కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్, కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీటర్ బోర్డు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గరకు వచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్స్ అండి. అంటే మీటర్ బోర్డు దగ్గర నుంచి అవుట్, అలాగే డిస్ట్రిబ్యూషన్ బోర్డులోకి ఇన్ అండి. వీటి నుంచే మనకి సప్లై అనేది డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వస్తుందండి. ఈ విధంగా మనకి ఐడెంటిటీ కోసం నేను ఏం చేస్తున్నానంటే టేప్ అనేది వేస్తున్నాను. ఒకవేళ ఐడెంటిటీ లేకపోతే రెడ్ కలర్ వైర్లతో కలిసిపోతాయండి, అప్పుడు మనం ఇబ్బంది పడాలి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇవి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వెళ్ళినటువంటి అవుట్ ఫేస్లు అండి. అంటే ఎన్ని ఉంటాయి, 2 గదులు ఉంటాయి, 2 గదులకి, అలాగే హాల్కి, కిచెన్కి, అలాగే బయట పోర్టుగాలకి వెళ్ళినటువంటి అవుట్ ఫేస్లు అండి. వీటి నుంచే మనము ఫేస్ అనేది అన్నిటికి వెళ్తుంది, మనకి కరెంట్ అనేది వస్తుందండి. ఈ విధంగా నేను కూడా ఇవి అన్నిటికి టేబుల్ అనేది వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, తర్వాత చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా, డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి రూమ్లకి, హాల్కి, కిచెన్కి, అలాగే పోర్టుగాలకి వెళ్ళినటువంటి అవుట్ న్యూట్రల్స్ అండి ఇవి. అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వెళ్తున్నాయి కాబట్టి అవుట్, అలాగే రూముల్లో కట్ట వెళ్తున్నాయి కాబట్టి ఇన్న అర్థం అండి. ఈ విధంగా వీటిలో కూడా మన ఐడెంటిఫికేషన్ కోసం అలా కలర్ కూడా ఉంది, కానీ మనం టేప్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. దానికోసం నీట్గా టేప్ అనేది వేసుకుంటాము. ఫ్రెండ్స్, తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, బ్లూ కలర్ వైర్లు కనబడుతున్నాయి కదా, ఇవి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి అన్ని రూములకి, అలాగే కిచెన్కి, హాల్కి వెళ్ళినటువంటి ఇన్వర్టర్ ఫేస్లు అండి. అలాగే ఇన్వర్టర్ ఫేస్ బోర్డు దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్వర్టర్ ఫేస్ కూడా ఇందులో ఉంది, అవుట్లు ఉన్నాయి, అలాగే ఇన్వర్టర్ ఫేస్లు కూడా ఉన్నాయి, ఫేస్ కూడా ఉంది. కాబట్టి ఇట్లా అన్నిటిని కలిపి టేప్ అనేది వేసుకుందాము. ఈ విధంగా నేను మొత్తం అన్నిటికి టేప్ అనేది వేసుకున్నానండి. చూసారు కదా, చాలా నీట్గా ఉంది. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే గజిబిజిగా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం చాలా నీట్గా ఉందండి. ఇప్పుడు మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డు వైరింగ్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఓన్లీ ఇది మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్స్ అండి ఇవి. ఇట్లా ఏం చేస్తున్నా అంటే ముందుగా ఇదే మనం వర్క్ మొదలు పెడదామండి ఇక్కడ నుంచే. తర్వాత అవుట్ ఫేస్లు న్యూట్రల్ గురించి ఆలోచిద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఐసోలేటర్ పెడదాం అనుకుంటున్నానండి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే కొలత వేసుకొని దానికి ఫేస్కి అలాగే న్యూట్రల్కి నీళ్ళు అనేది తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనము వాటికి అటాచ్ చేయాలి కదా, ఇన్వర్టర్ ఇది నార్మల్గా ఐసోలేటర్కి. దానికోసమని నేను లీడ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఐసోలేటర్ అండి, 40 amps డిపి అండి. ఇది డిపి బోర్డు కూడా డబుల్ పోల్ ఐసోలేటర్ అని అర్థం అండి. అలాగే దీని రేటు కూడా ఉంది. మీరు చూసుకున్నట్లయితే నేను ఐసోలేటర్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. బటన్ ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైన్ అని ఉంటుంది. ఎందుకంటే మీటర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్లు లైన్లు వేయాలి. అలాగే డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వెళ్ళాల్సిన వైర్ ఫేస్ న్యూట్రల్స్ ఉంటాయి కదా, అవేమో పైన వేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ బోర్డు అంటున్నాడు ఎట్లా డౌట్ రావచ్చు, మరి డిస్ట్రిబ్యూషన్ బోర్డులోనే కదా మనం వైరింగ్ అనేది చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ముందు లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు కూడా ఫేసే కనెక్ట్ చేసుకోవాలండి. సరే కదా, ఈ విధంగా ఫేస్ అనేది లెఫ్ట్ సైడ్లో కనెక్ట్ చేశాను. అలాగే రైట్ సైడ్లో న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవాలి. దానికోసమని నేను ఏం చేశానంటే రైట్ సైడ్లో న్యూట్రల్ అనేది కనెక్ట్ చేశానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి సరే కదా, ఈ విధంగా లైన్ వేసుకున్నాము. ఇప్పుడు అవుట్ అండి, అవుట్ అంటే లోడ్ వేద్దాము. ఇప్పుడు దీని మీద ఇప్పుడు చూసుకున్నట్లు మీరు చూస్తున్నారు కదా, ఒకటి బ్లాక్ కలర్ న్యూట్రల్, రెడ్ ఫేస్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి ఐసోలేటర్కి కనెక్ట్ చేస్తాము లోడ్ కింద. సరే కదా, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ సైడ్లో రెడ్ వేసాం కాబట్టి దాన్ని స్ట్రైట్గా అక్కడ కూడా రెడ్ వేయాలండి. ఒకవేళ రెడ్ కలర్ కాకుండా బ్లాక్ కలర్ వేస్తే అది ఫేస్ కింద మారిపోతుంది, అప్పుడు అంత గజిబిజి అయిపోతుంది. అందుకోసమని ఏ కలర్ ఎదురుగా ఆ కలరే వేయడం మంచిదండి. సరే కదా, ఈ విధంగా నేను ఐసోలేటర్కి ఇన్ని వైర్లు వేసాను, అలాగే ఐసోలేటర్ నుంచి అవుట్ వైర్లు కూడా వేసానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి కనెక్ట్ చేసేద్దాము. ఇప్పుడు మనము నార్మల్గా చూసుకున్నట్లయితే ఇందులో న్యూట్రల్ ఉంది కదా, పైన మనకి న్యూట్రల్ ప్రత్యేకంగా స్క్రూలు ఇచ్చి చేశారండి. అలా ప్రతి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఇస్తారు, కానీ వాటిలో వేయలేదు. ఈసారి నేను న్యూట్రల్ కూడా ఆ పైన ఇచ్చేటువంటి టెర్మినల్స్ అవి ఉన్నాయి కదా, వాటికి కనెక్ట్ చేసేస్తానండి. ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే ఐసోలేటర్ నుంచి వెళ్ళినటువంటి న్యూట్రల్ వైర్ ఉంది కదా, ఆ న్యూట్రల్ వైరు డైరెక్ట్గా మనకి న్యూట్రల్స్ కనెక్ట్ చేసుకునే కండక్టర్ ఉంది కదా, దానికి కనెక్ట్ చేసేద్దామండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మొత్తం నేను 6 MCBలు అనేవి ఈ యొక్క ఇంటికి వేస్తున్నానండి. ఎందుకంటే మనకి లెక్కకి ప్రకారం 6 సరిపోతాయి.
ఫ్రెండ్స్ ఇవన్నీ 16 amps అండి. 16 amps ఓన్లీ 6 MCBలు. ఇవి మనం బోర్డుకి ఫిట్ చేసి చూపిస్తాను. చూసారు కదా అన్నట్ల మీద 16 amps C16S అని SP అని ఉంది. వీటిలో కూడా సేమ్ లైన్ లోడ్ అని ఉంటుందండి. లైన్ ఏమో డిస్ట్రిబ్యూషన్ ఐసోలేటర్ వేసాం కదా, అక్కడ నుంచి వచ్చేటువంటి ఫేస్ వేయాలండి. లోడ్ ఏమో మనకి గదులకు వెళ్ళినటువంటి ఫేస్ వైర్ కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం డిస్ట్రిబ్యూషన్ బోర్డులకి MCBలు అనేవి ఫిట్ చేస్తున్నానండి. మనం ఎన్ని MCBలు అయితే తెచ్చుకున్నామో అన్ని MCBలు ఫిట్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటి టైట్గా పడుతుంది, ఎందుకంటే వెనకాల మాల్ గట్ట అంటే సిమెంట్ గట్ట ఉంటే అవి MCBలు అనేవి చాలా టైట్గా ఎక్కుతాయండి. దాన్ని క్లీన్ చేసుకోవాలి. అంత కూడా ఎక్కకపోతే మనం లాక్ అనేది ఓపెన్ చేసుకొని ఎక్కించుకోవాలండి. ఈ విధంగా MCBలు అనేది MCB బోర్డుకి నేను ఎక్కించేసాను, డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఫిట్ చేశానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఐసోలేటర్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఫేస్ వైర్ ఉంది కదా, ఫేస్ వైర్ ఏం చేస్తామంటే అందులో మనకి ఏ MCB కనెక్ట్ చేసుకున్నా పర్లేదండి, కానీ నేను ఫస్ట్ MCBకి కనెక్ట్ చేస్తాను. అలాగే పక్క వాటిలో కూడా మనము ఫేస్ అనేది పంపించాలి కాబట్టి ఆ యొక్క MCB కట్ చేసిన తర్వాత దానికి ఒక వైర్ అటాచ్ చేసుకుంటానండి. ఎందుకంటే మనకు 6 MCBలు ఉన్నాయి కాబట్టి 6 MCBలకి ఫేస్ అనేది పంపించాలి. ఇన్ని ఫేసు ఒకవేళ ఒకటే MCB ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వైర్ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ 6 MCBలు ఉన్నాయి కాబట్టి 6 MCBలకి నేను ఫేస్ అనేది కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ప్రతిదానికి అటాచ్ చేసుకుంటూ వెళ్తానండి. అలా 6 అటాచ్ చేస్తాను. సరే కదా, చాలా సింపుల్గా ఉంటుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా లీల్ తీసుకొని దానికి ఈ వైర్ కూడా దానికి అటాచ్ చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ MCBకి వేయాలి కాబట్టి ఇప్పుడు మనం దానికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సరే కదా, ఈ విధంగా నేను కిందన లైన్ అనేది వేస్తున్నానండి. లోడ్ కాదు, లైన్ అంటే ఐసోలేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ మాత్రమే నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత లోడ్ ఏ విధంగా వేయాలనేది కూడా ముందు చెప్తానండి. ముందు ఇప్పుడు మనం ఒక MCB కనెక్ట్ చేయాలి కాబట్టి సింగిల్ పోల్ MCBకి దానికి ఒక వైర్ ముక్క తీసుకొని దానికి అటాచ్ చేసి మనము ఆ MCB కనెక్ట్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా సరే కదా, చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్. అలాగా ఆ 6 MCBలకి కనెక్ట్ చేసేసుకోవాలి. సరే, ప్రతిదానికి మనం ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందండి. వైర్లు మాత్రం చిన్నగా కట్ చేయొద్దు. మనకి రేపు ఎప్పుడైనా ఒకవేళ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, వైర్ పెద్ద ఉంటే ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ చిన్న వైర్లు కట్ చేస్తే ఆ ఒక రోజుకే సరిపోతుంది, తర్వాత పని చేయదు. మళ్ళీ వేరే వైర్ తెచ్చుకొని కనెక్ట్ చేసుకోవాలండి. అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వైర్తో కనెక్ట్ చేసుకుంటే మనకే మంచిది. సరే కదా, ఈ విధంగా 4 MCBలకి లైన్ అంటే ఇన్ పేస్ అనేది వేసేస్తున్నానండి. వేసాను. ఇప్పుడు 5 MCBకి సరే దీనికి కూడా సేమ్ అలాగే ఆ 4 MCBలకి ఎలాగైతే వేసామో అలాగే ఈ MCB కూడా కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ MCB ఉంది కదా, దానికి ఏరే ముక్క కట్ చేసి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పక్కకి ఎలాంటి MCB లేదు కాబట్టి మనకి ఇక ఏరే పీస్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా నేను లైన్ అంటే ఐసోలేటర్ నుంచి వచ్చినటువంటి ఫేస్లు అనేది MCB కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే చూసారు కదా, ఇలా సింపుల్గా మనం కింద లైన్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి అన్ని గదులకు వెళ్ళినటువంటి ఫేస్లు అండి. వాటికి నెంబరింగ్ కూడా నేను టేప్ అనేది వేసుకున్నాను. సరే కదా, దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. అది కూడా చూడండి, మీకు ఈజీగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డు. అలాగే డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి వెళ్ళినటువంటి అన్ని ఫేస్లు న్యూట్రల్ సంబంధించిన అలాగే వైర్ లూపింగ్ వీడియో నేను జస్ట్ మొన్న చేశానండి. ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. తర్వాతది ఫ్రెండ్స్ ఈ విధంగా నేను పైదానికి ఇప్పుడు నెంబర్ 1 అండి, అంటే నెంబర్ 1 ఎక్కడికి వేసాం, గదికి వేసాం కాబట్టి రూమ్ నెంబర్ 1 అంటే రూమ్ నెంబర్ 1 MCB అనేది మనకి అది అర్థమైపోద్దండి. ఏమన్నా రూమ్ నెంబర్ 1లో కంప్లైంట్ వస్తే డైరెక్ట్ మన MCB ఆపుకొని చేసుకోవచ్చు. ఒకసారి న్యూట్రల్ ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి చిన్న ఎత్త ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎత్త వైర్ వేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇది రెండో గది అండి. రెండో గది సంబంధించిన ఇది ఫేస్ వైర్ అండి. ఆ ఫేస్ వైర్ దానికి ఒక MCBకి వేస్తున్నాను. ఇవన్నీ సింగిల్ పోల్ MCBలు అండి, డబుల్ పోల్ MCBలు కాదు. సరే కదా, వీటితో ఫేస్ మాత్రమే కంట్రోల్ చేయగలము, న్యూట్రల్ కంట్రోల్ చేయలేము. ఒకవేళ న్యూట్రల్ కంట్రోల్ చేయాలనుకుంటే డబుల్ పోల్ MCBలు వేసుకోవాలండి. అప్పుడు ఫేస్ కంట్రోల్ చేయొచ్చు, అలాగే న్యూట్రల్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి 2 అంటే ఆల్దండి. ఇది ఆల్లో మనం
2 బోర్డులు వేసాము. 2 బోర్డులకి వైర్ అనేది లాగాము. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. 2 బోర్డులకి లాగాం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కనెక్ట్ చేసుకుంటున్నాను. సరే, ఈ విధంగా నేను 3 MCBకి వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నానండి. సరే కదా, ఈ విధంగా 3 MCBలు అయిపోయాయి. దీని మీద 4 నెంబర్ అండి. ఇది 4 MCB అంటే కిచెన్ కానీ బయట పోటుగాలు కానండి. మనకి అవగాహన కోసమనే మనం అక్కడ టేపులు అనేది వేసుకుంటున్నాము. ఒకవేళ మనకు అవగాహన లేదు, మనకి తెలుసు కదా అని అనుకుంటే టేప్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనం డైరెక్ట్గా మన ఫేస్ అనేది కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా 4 అయిపోయాయండి. ఇప్పుడు ఐదోది 5 MCB కనెక్ట్ చేస్తున్నాను. అని నువ్వు నార్మల్గా టేబుల్ వేసి కట్ చేస్తున్నావు కదా, నీకు నార్మల్గా ఎలా గుర్తుంటుంది అంటే మనకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. 5 దీనిది కాబట్టి అంటే కిచెన్లో ఆగిపోతుంది. ఒకవేళ అంతగా తెలుసుకోవాలనుకుంటే మనం MCB ఆపేస్తే ఏ MCB దేనిది అనేది ఈజీగా అర్థమైపోద్ది. కానీ కొంచెం ఇక్కడ అవగాహన ఉంటుందని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ టేబుల్ అనేది వేస్తున్నానండి. ఈ విధంగా నేను 5 MCBలు కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను 6 MCB కూడా ఈ యొక్క ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఫేస్లు అనేవి మనం MCBలకి కనెక్ట్ చేసుకున్నాము. కదా, చాలా సింపుల్గా ఉంటుంది. వర్క్ అనేది కష్టం ఏమి ఉండదు, చాలా ఈజీ. ఒకసారి చూస్తే మళ్ళీ బాగా అవగాహన ఉన్న వాళ్ళంటే ఈజీగా పట్టేయచ్చు. ఒకవేళ కొంచెం డల్గా ఉన్న వాళ్ళంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది న్యూట్రల్ వైర్ అండి. న్యూట్రల్ వైర్ ఆల్రెడీ నేను పైన కింద ఇక్కడ ఉన్నాయి కదా ఆ కండక్టర్ కింద అది ఉంది కదా, దానికి నేను న్యూట్రల్ వైర్ ఆల్రెడీ ఐసోలేటర్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేస్తానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు అన్ని రూములకి వెళ్ళినటువంటి న్యూట్రల్ వైర్లు ఉంటాయి కదా, ఆ న్యూట్రల్ వైర్లు ఏం చేయాలంటే దాన్ని కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకుంటే మనకి ఫేస్లు ఆల్రెడీ కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు న్యూట్రల్స్ ఒకటే కదా ఉన్నాయి, న్యూట్రల్స్ కూడా కనెక్ట్ చేసేద్దాము. చాలా వరకు 75% వర్క్ అనేది అయిపోయిందండి. తర్వాత ఇన్వర్టర్ వైర్ గురించి కూడా చెప్తాను. ముందు న్యూట్రల్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే మనకి ఒక ప్రాపర్ లైన్గా వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇంత ఈజీగా చెప్తున్నానండి. ఏరే వాళ్ళు కూడా ఇంత ఈజీగా చెప్పరు, ఇంత అర్థమయ్యేలా కూడా చెప్పరు. కాబట్టి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకోవడం వల్ల మనకి ఇలాంటి వీడియోల కోసం వేచి ఉన్నటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుందండి. వాళ్ళకు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. వాళ్ళు కూడా వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చండి. సరే కదా, ఈ విధంగా న్యూట్రల్స్ అనేవి నేను వాటిని కనెక్ట్ చేసుకుంటున్నానండి. మొత్తం 4 న్యూట్రల్స్ అయిపోయాయి. ఇప్పుడు చూసుకున్నారు, ప్రతి న్యూట్రల్ దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, న్యూట్రల్ ఉంది కదా, ఆ న్యూట్రల్ వెనకాల బ్లాక్ కలర్ ఉంటాయండి ప్లాస్టిక్వి. అవి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి అంటుకునేలాగా చూడొద్దు. ఎందుకంటే ఎత్తగట్ట వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎత్త వేసుకుంటే పర్లేదు, ఒకవేళ ఎత్త వేయకపోతే మనకి ఇల్లు మొత్తానికి ఎత్త వచ్చేద్దండి. ఒక్కొక్కసారి మనకి మీటర్ బోర్డులో కూడా ఫేస్ న్యూట్రల్ రివర్స్ చేసినా కూడా ఇంటి మొత్తానికి ఎత్త వచ్చేస్తుంది. మనం గోడ పెట్టుకుంటే చాకు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం న్యూట్రల్స్ వేసేటప్పుడు వెనకాల అవి కరెక్ట్గా ప్లాస్టిక్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఆ డౌట్ ఉంటే మనకి ఇలాగే వేయకుండా డైరెక్ట్గా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ఇన్వర్టర్ వైర్ అండి. ఇన్వర్టర్ వైర్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ యొక్క వైర్ సంబంధించిన వీడియోవే. అలాగే దాంతోపాటు నేను మామూలుగా ఇన్వర్టర్ బోర్డుకి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది కూడా వీడియో చేస్తాను. దాన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తానండి. కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనము డైరెక్ట్గా ఇలా కలిపేసుకోవచ్చండి ఇన్వర్టర్ వైర్లు. అంతకీ డౌట్ ఉంటే మనము ఇన్వర్టర్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ ఉంటుంది కదా, ఆ ఫేస్కి మనం ఒక MCB ప్రత్యేకంగా వేసుకొని ఆ MCB కిందన అటాచ్ చేసుకొని మిగతా వైర్లన్నీ పైన అటాచ్ చేసుకున్నా కూడా మనకి మంచిదేనండి. కాకపోతే ఇలా వేసుకున్నా పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది కంప్లీట్ చేశానండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.